Dear students, welcome to World History class. Today we are going to discuss about the Russian Revolution 1917. ప్రపంచ చరిత్రలో ఆధునిక ప్రపంచ చరిత్రలో అపూర్వమైన ఘటన రష్యా విప్లవం. ఇది మహత్తరమైన రాజకీయ, సాంఘిక, ఆర్థిక విప్లవంగా చరిత్రకారులు వర్ణిస్తారు. ప్రపంచంలోనే ప్రథమ కార్మిక గణరాజ్యం ఏర్పడింది. కార్ల్ మార్క్స్ 1848 కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోను 1860 దశకంలో దాస్ క్యాపిటల్లో వర్ణించిన కమ్యూనిస్టు ప్రభుత్వ అంశాలు అతను చెప్పిన ఎన్నో దశాబ్దాల తర్వాత వాస్తవ రూపం 1917 రష్యా విప్లవంలో కనిపించింది. మరి ఈ రష్యా విప్లవానికి కారణాలు ఏమి, దాని యొక్క ప్రాధాన్యత ఏమి అనే అంశాలను మనం ఈ సెషన్లో చర్చించుకుందాం. మొదట వాటి యొక్క కారణాలను మనం పరిశీలిస్తాం. ఇప్పుడు వాటి కారణాలు మీకు చూస్తున్నాను. దానిలో ఆ కారణాలు ఉన్న అంశాన్ని మీరు గమనించండి. I am sharing somewhat the reasons. Okay. ఎస్, ఇక్కడ మీకు ఈ స్క్రీనింగ్ అంశంలో చూస్తే రష్యా విప్లవం 1917 గల కారణాలను ఇక్కడ వివరించడం. ప్రపంచ చరిత్రలో గాఢమైన ప్రభావం చూపించిన ఈ రష్యా విప్లవం రష్యాను పరిపాలించిన జార్ చక్రవర్తులు, వారి యొక్క నిరంకుశ పాలన, అలాగే పీటర్ ది గ్రేట్, క్యాథరిన్ రాణి పరిపాలనలో రష్యా ఆధునిక దేశంగా మార్పు చెందింది. అయితే రాజకీయ కారణాలను మనం పరిశీలిస్తే జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన, సాంఘిక పరిస్థితులు, పారిశ్రామిక విప్లవ ప్రభావం, వైజ్ఞానిక కారణాలు, సైనిక కారణాలు మరియు రష్యాలో విభిన్న రాజకీయ పక్షాలు, రస్పుటిన్ సన్యాసి ప్రభావం, అలాగే 1905 రష్యా విప్లవ ప్రభావము, మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావము, రష్యాలో మార్చి విప్లవం 1917 మార్చి విప్లవం, అక్టోబర్ లేదా నవంబర్ విప్లవం, ఇదే బోల్షివిక్ విప్లవం 1917 అని కూడా తెలపవచ్చు. ఇవన్నీ రష్యా విప్లవం గడిచిన తర్వాత, ప్రభావం చూపిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలుగా చెప్పవచ్చు. మరి ఈ బోల్షివిక్ విప్లవం లేదా కమ్యూనిస్ట్ విప్లవానికి గల కారణాలు మనం పరిశీలిస్తే మొదటగా జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన, ఇది ప్రధానమైన కారణంగా మనం భావించవచ్చు. చరిత్రకారులు చెప్పే అంశాల్లో జార్ చక్రవర్తుల నియంతృత్వం, అలాగే అప్పటి సాంఘిక వ్యవస్థ, పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావము, ఇవన్నీ రష్యాలో విప్లవం సంభవించడానికి కారణభూతం అయ్యాయి. వీటిలో జార్ చక్రవర్తులు రష్యాను పరిపాలించిన రోమ్నో వంశానికి చెందిన చక్రవర్తులను జార్లు అనేవారు. ఈ జార్ బిరుదుతో పరిపాలించిన చక్రవర్తులు మొదటి అలెగ్జాండర్ 1801 నుంచి 1825 వరకు, అలాగే రెండవ నికోలస్ I 1825 నుంచి 1855 వరకు, తరువాత రెండవ అలెగ్జాండర్ 1855 నుంచి 1881 వరకు, అలెగ్జాండర్ మూడవ అలెగ్జాండర్ 1881 నుంచి 1894 వరకు, అలాగే చివరి జార్ చక్రవర్తి రెండవ నికోలస్ 1894 నుంచి 1917 వరకు పరిపాలించడం జరిగింది. ఈ జార్ నికోలస్ II కాలంలోనే రష్యా విప్లవం సంభవించింది. జార్ చక్రవర్తుల్లో నిరంకుశ చక్రవర్తిగా రెండవ జార్ నికోలస్ II నిలవడం జరిగింది. రష్యాలో ప్రజలందరూ ఇతన్ని నిరంకుశ చక్రవర్తిగా వర్ణించడం జరిగింది. ఈ జార్ చక్రవర్తులందరూ పూర్తిగా ప్రజలను హింసింపచేసి వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగించడం జరిగింది.
ఇలా వారి యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విప్లవమే రష్యా విప్లవంగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ రెండవ నికోలస్ మరియు అతని రాణి అలెగ్జాండ్రా నిరంకుశ పాలనలో ఇది ఒక ఉన్నత దశకు చేరింది. నిరంకుశ పాలన వీరి కాలంలో రూసీకరణ విధానం రష్యనేతరులపై రష్యన్ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు పూర్తిగా రుద్దడంతో ఈ రూసీకరణ విధానానికి వ్యతిరేకంగా కూడా విప్లవ భావాలు జరించడం జరిగింది. ఇంకా నాటి సామాజిక పరిస్థితులు పరిశీలిస్తే రష్యాలో ఉన్నవారు లేనివారు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, బానిసలు, ఈ సమాజం రెండుగా విభజించబడింది. ప్రభువులు, కులీనులు సకల సౌకర్యాలు అనుభవిస్తే సామాన్యుల పరిస్థితి చాలా దుర్భరమైన ఆర్థిక జీవనాన్ని గడపడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా రైతులు, కూలీలు, సెర్ఫులు, బానిసల పరిస్థితి అధ్వానంగా ఉండేది. రెండవ అలెగ్జాండర్ జార్ చక్రవర్తి కాలంలో బానిసత్వాన్ని నిషేధించినప్పటికీ బానిసల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. దానికి తోడు ఈ సమాజంలో ఉన్న ఇలాంటి అసమానత పరిస్థితులే రష్యా విప్లవానికి, వర్గ పోరాటానికి దారితీయడం జరిగింది. ఇది రష్యాలో ఉన్న సాంఘిక అసమానతలు. కులకులు అనేవారు వారి యొక్క వడ్డీ వ్యాపారంతో ప్రజలను, సామాన్యులను దోచుకోవడం జరిగింది. అలాగే సేద్యపు బానిసత్వం, సెర్ఫులు తమ జీవితాంతము ప్రభువుల వద్ద, కులీనుల వద్ద బానిసలుగా జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఇలాంటి సాంఘిక అసమానతలే ఈ రష్యా విప్లవానికి కారణభూతం అయ్యాయి. ఇంకా తర్వాత పారిశ్రామిక విప్లవ పరిస్థితులు మనం గమనిస్తే రష్యాలో ఐరోపాలో మాదిరే, ఇంగ్లాండ్ తర్వాత బెల్జియం, మిగతా ఐరోపా దేశాల మాదిరే రష్యాలో కూడా పారిశ్రామిక విప్లవం వేగంగా ప్రారంభమైంది. అనేక పరిశ్రమలు పెద్ద సంఖ్యలో స్థాపించబడి వృద్ధి చెందాయి. అయితే పారిశ్రామిక ఉత్పత్తి ఒకవైపు వేగంగా పెరిగింది, కార్మికుల పరిస్థితి అంతే వేగంగా దిగజారింది. ఈ కార్మికులు వారి యొక్క తక్కువ జీతాలతో వారి జీవితాలు కొనసాగించడం జరిగింది. అలా కార్మికుల యొక్క దుర్భర పరిస్థితి, కార్ల్ మార్క్స్ మరియు ఇతర కమ్యూనిస్ట్ సిద్ధాంతవేత్తల ప్రభావము కార్మికుల్లో చైతన్యవంతం చేసి సమ్మెల నిర్వహణ మరియు రాజకీయ పక్షాలు కూడా కార్మికుల పక్షాన్ని నిలవడంతో ఈ కార్మిక భావాలు, అసమానత భావాలు ఆర్థిక సమానత్వం సాధించడానికి వర్గ పోరాటం చేయడం జరిగింది. ఇదే రష్యా విప్లవానికి దారితీశాయి. ఇంకా వైజ్ఞానిక కారణాలు చూస్తే రష్యాలో పేరు మోసిన రచయితలు అనేక రచనల ద్వారా రష్యన్ సమాజాన్ని వివిధ రకాల మార్గాల్లో ప్రేరేపితం చేయడం జరిగింది. రచయితలు, మేధావులు నాటి రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. నిరంకుశత్వాన్ని, అవినీతిని వారు తమ రచనలో వ్యక్తం చేయడం జరిగింది. లియో టాల్స్టాయ్ యుద్ధము శాంతి అనే గ్రంథంలో, గోర్కీ అమ్మ అనే నవలలో, ఇవాన్ తుర్గినోవ్ వారి రచనలు ప్రజల్లో విప్లవ భావాలు బాగా వ్యాప్తి చేశాయి. టాల్స్టాయ్ రచన యుద్ధము శాంతిలో యుద్ధం వల్ల మానవ జీవితాలు ఏ విధంగా విచిత్రం అవుతాయో చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అలాగే తుర్గినోవ్ తండ్రులు, కొడుకులు అనే నవలల ద్వారా ఆనాటి రాజకీయ పరిస్థితులను పూర్తి స్థాయిలో వేరే పక్షాలు, వేరే వ్యవస్థలు ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగింది. గోర్కీ నవల అమలో ఒక విప్లవకారుని తల్లి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా దగ్గరగా చూపించడం జరిగింది. ఇక చెకోవ్ తన నాటకాల ద్వారా, కథల ద్వారా నాటి సమాజంలో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని చక్కగా వర్ణించడం జరిగింది. ఇంకా కార్ల్ మార్క్స్, ఏంజిల్స్ 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను ప్రతిపాదించడం జరిగింది. దీనిలో వర్గ పోరాటం గురించి, అలాగే నిరంతర సంఘర్షణల గురించి చక్కగా వర్ణించడం జరిగింది. పెట్టుబడిదారీ వర్గానికి, కార్మిక వర్గానికి జరిగే ఘర్షణ వాతావరణాన్ని వర్ణించడం జరిగింది. ప్రపంచ కార్మికులారా పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, మీ బానిస సంఖ్యలు తప్ప అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో, తరువాత మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్లో వర్ణించడం జరిగింది. ఈ విధంగా కార్ల్ మార్క్స్, ఏంగిల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథం రష్యన్ విప్లవాన్ని బాగా ప్రేరేపితం చేసింది. ఇంకా సైనిక కారణాలు మనం బాగా పరిశీలిస్తే రష్యాలో సైనిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. రష్యాలో జార్ చక్రవర్తుల కాలంలో 1800 నుంచి 1917 మధ్య ఈ 5 జార్లు పరిపాలించిన కాలంలో 4 మహాయుద్ధాలు జరిగాయి.
దీనిలో ఒక యుద్ధంలో మాత్రమే రష్యా ప్రకృతి పరంగా గెలిచింది. ఒకటి నెపోలియన్తో జరిగిన యుద్ధంలో మొదటి జార్ అలెగ్జాండర్ కాలంలో మాత్రమే ప్రకృతి కరుణించడం వల్ల గెలిచింది. ఇక రష్యా క్రీమియా యుద్ధంలో 1854-56 మధ్య జరిగిన క్రీమియా యుద్ధంలో రష్యా ఘోర ఓటమి పాలు కావడం జరిగింది. 1905లో అతి చిన్న దేశం జపాన్ చేతిలో అతి విశాల దేశం రష్యా ఓడిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులు చేసింది. రష్యా యొక్క బలహీనతను ప్రపంచానికి బహిర్గతం చేసింది. అలాగే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా సైనికులు తొలి దశలోనే ఓటమి పాలు కావడం జరిగింది. సైనికులు ఆయుధాల కొరత వల్ల, వనరుల కొరత వల్ల, రష్యన్ ప్రభుత్వంలో అవినీతి వల్ల అనేక రకాల దుస్థితి ఎదుర్కోవడం జరిగింది. ఇలా రష్యా సైనికులు పోరాట పటిమ ఉన్నప్పటికీ వారికి తగిన వనరులు లేకపోవడంతో ఇలాంటి అసంతృప్తి వాతావరణం చెలరేగి తరువాత కాలంలో కార్మికులు సైనికులు ఏకమయ్యి విప్లవాన్ని జయించే స్థాయికి చేరాయి. ఇంకా రాజకీయ పార్టీలను గమనిస్తే రష్యాలో శూన్యవాదం అనే ఒక నూతన వాదాన్ని మైకేల్ బకునిన్ ఆధ్వర్యంలో వ్యాప్తి చేయడం జరిగింది. అప్పటి వ్యవస్థలు కాకుండా నూతన వ్యవస్థలు, పూర్తిగా వ్యవస్థలు లేని అంశాన్ని వారు ప్రతిపాదించడం జరిగింది. ఒక శూన్యవాది చేతిలో రష్యన్ చక్రవర్తి 2వ జార్ అలెగ్జాండర్ హత్య కావించబడడం జరిగింది. ఆ తర్వాత సాంఘిక విప్లవ పక్షం అనేది ఒక పార్టీగా రూపాంతరం చెందింది. ఈ సోషల్ రెవల్యూషనరీ పార్టీ తదుపరి కాలంలో మెన్షివిక్లు, బోల్షివిక్లు అనే 2 శాఖలుగా విడిపోయింది. రష్యన్ భాషలో మెన్షివిక్లు అనగా మైనారిటీలు, బోల్షివిక్లు అనగా మెజారిటీలు. మెన్షివిక్లకు కెరెన్స్కీ, క్రిసల్కోవ్ నాయకత్వం వహిస్తే బోల్షివిక్లకు వ్లాడిమిర్ ఇలినోచ్ లెనిన్ నాయకత్వం వహించడం జరిగింది. ఇక ప్లెకనోవ్ నాయకత్వంలో మెన్షివిక్లు, లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్లు పార్టీలను నడపడం జరిగింది. బోల్షివిక్లు హింసా మార్గం ద్వారా సామ్యవాద స్థాపన చేయాలని ఆశించారు. మెన్షివిక్లు మితవాద పద్ధతిలో సామ్యవాద స్థాపన చేయాలని ఆశించడం జరిగింది. దీనికి తోడు క్రైస్తవ సామ్యవాదులు కూడా మరొక రాజకీయ పక్షంగా చేరడం జరిగింది. ఈ విధంగా రష్యాలో విభిన్న రాజకీయ పక్షాలు కూడా రష్యన్ విప్లవానికి కారణాలుగా మనం భావించవచ్చు. దానితో పాటు ప్రభుత్వంలో అప్పుడు బాగా గాఢంగా ప్రభావం చూపిన వ్యక్తి రస్పుటిన్. ఈ రస్పుటిన్ సన్యాసి జార్ నికోలస్ మరియు రాణి అలెగ్జాండ్రా ప్రాపకాన్ని పొంది ఇతని యొక్క అవినీతి కార్యకలాపాలు, ప్రభుత్వంలో ఇతని యొక్క జోక్యం విపరీతంగా మారి ప్రజల్లో అపఖ్యాతి పాలు కావడానికి, జార్ నికోలస్ II అపఖ్యాతి కావడానికి దోహదం చేశాయి. రస్పుటిన్ యొక్క అవినీతి కార్యక్రమాలు, అతని యొక్క అసాంఘిక కార్యక్రమాలు రష్యన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం జరిగింది. అలాగే 1905లో సంఘటనలు మనం పరిశీలిస్తే ఫాదర్ గ్రాఫన్ అధ్యక్షతన జనవరి 22, 1905న రష్యాలో సామాన్యులు ఒక ర్యాలీగా వెళ్ళి చక్రవర్తికి విజ్ఞాపన చేయడానికి వెళ్ళారు. అది ఒక కార్మికుల సమ్మెగా మారింది. ఆ కార్మికుల సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరపడానికి చక్రవర్తి నిరాకరించి రాజప్రతినిధులు పంపడం జరిగింది. రాజప్రతినిధుల సూచనల మేరకు సైనికులు ఈ నిరసనకారులపై కాల్పులు జరపడం జరిగింది. ఆ నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో వేలాది మంది చనిపోవడం జరిగింది. ఇదే రష్యన్ చరిత్రలో రక్తసిక్త రవివారంగా, బ్లడీ సండేగా చరిత్రలో నిలిచింది. ఈ హత్యాకాండ రష్యా దేశంలో ప్రజలను విప్లవం వైపు ఉరికొల్పడానికి నాంది పలికడం జరిగింది. ఈ విప్లవం యొక్క భావాలను అణగదొక్కడానికి, ఈ 1905 రష్యా విప్లవ ఛాయలను పూర్తి స్థాయిలో అణగదొక్కడానికి జార్ నికోలస్ II డ్యూమాకు ఎన్నికలు జరపడం జరిగింది. అప్పటి పార్లమెంట్కు 1907లో, 1912లో, 1917 సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటి డ్యూమా ఎన్నికలు జరిపి ఆ డ్యూమాలు కూడా సుదీర్ఘకాలం కొనసాగకుండా రష్యాలో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలగడం సంభవించింది. ఇలా ఈ డ్యూమాలు ఏర్పడి, ప్రజాప్రభుత్వాలు ఏర్పడి ఉంటే రష్యా విప్లవం అంత త్వరితగతిన అయ్యేది కాదు. ఇంకా మొదటి ప్రపంచ యుద్ధాన్ని మనం పరిశీలిస్తే 1914లో రష్యా సెర్బియాకు మద్దతుగా మొదటి ప్రపంచ యుద్ధంలో దిగింది. జర్మనీ చేతిలో తొలి దశలో రష్యా సైనికులు ఘోర ఓటమి పాలు కావడం జరిగింది. లక్షలాది సైనికులు ఈ మొదటి ప్రపంచ యుద్ధం తొలి దశలోనే మరణించడం జరిగింది. దీనిలో
కార్మికుల్లో అలాగే సైనికుల్లో అసంతృప్తి వచ్చింది. అలాంటి సమయంలో పెట్రోగ్రాడ్ వద్ద కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో 1917లో ఆ కార్మికుల సమ్మెపై సైనికులు కాల్పులు జరపమని జార్ నికోలస్ ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే కార్మికులపై కాల్పులు జరపడానికి నిరాకరించి సైనికులు కార్మికులతో కలిసిపోయి జార్ పాలన అంతం చేశారు. ఇది ఒక రకంగా ఒక యాదృచ్ఛిక సంఘటన. ఈ యాదృచ్ఛిక సంఘటనతో కెరెన్స్కీ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇది మెన్స్విక్ ప్రభుత్వం. ఈ కెరెన్స్కీ ప్రభుత్వం యుద్ధాన్ని కొనసాగించింది. అలాగే నూతన రాజ్యాంగం తయారు చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ విధంగా యుద్ధం కొనసాగిస్తూ నూతన ప్రభుత్వ పరిపాలన కార్యక్రమాలను నిర్వహించేసరికి బోల్షివిక్ల నాయకుడు లెనిన్ ఏప్రిల్ థీసిస్ ను ప్రకటించడం జరిగింది. ప్రజలకు కావాల్సింది శాంతి, యుద్ధం నుంచి తక్షణం శాంతి, అలాగే రైతులకు భూమి, ప్రజలకు ఆహారం అనే పేరుతో శాంతి, భూమి, ఆహారం పేరుతో ఏప్రిల్ థీసిస్ ను ప్రవచించడం జరిగింది. ఈ ఏప్రిల్ థీసిస్ తో బోల్షివిక్ పార్టీ నాయకుడు లెనిన్ నాయకత్వంలో 1917 నవంబర్న పెట్రోగ్రాడ్ ను ఆక్రమించడం జరిగింది. బోల్షివిక్లు విజయం సాధించి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయడం జరిగింది. ఈ విధంగా లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం 1917 నవంబర్ 7న మెన్షివిక్ ప్రభుత్వాన్ని కూల్చి కమ్యూనిస్ట్ దేశంగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత లెనిన్ నాయకత్వంలో అనేక రకాల పరిపాలనాపరమైన మార్పులు, అనేక రకాల అంశాలు చరిత్రలో చోటు చేసుకున్నారు. ఇలా రష్యన్ విప్లవానికి అనేక కారణాలు చరిత్రలో మనం గమనించవచ్చు. అవి రాజకీయ కారణాలు అయితేనేమి, సాంఘిక కారణాలు అయితేమి, వైజ్ఞానిక కారణాలు అయితేమి, అలాగే విభిన్న రాజకీయ పక్షాలు వాటికి దోహదం చేసిన అంశాలను మనం గమనించవచ్చు. ఇలా కార్ల్ మార్క్స్ ప్రవచించిన వర్గ సంఘర్షణ, కార్మిక నియంతృత్వ ప్రభుత్వం 1917 బోల్షివిక్ విప్లవంతో కళ సాకారమైంది. ఈ కళ సాకారం కావడానికి మనం రాజకీయ పరంగా అంశాలను పరిశీలిస్తే, జార్లు మొదటి అలెగ్జాండర్ పాలన ఉదారంగా జరిగినప్పటికీ మెటర్నిక్ ప్రభావం వల్ల అతను నిరంకుశవాదిగా మారాడు. తరువాత నికోలస్ I కాలంలో రష్యాలో వివిధ రకాల నిరంకుశ చర్యలు తీవ్రతరమయ్యాయి. మూడవ విభాగం అనే గూఢచారి శాఖను ఏర్పాటు చేసి సాంఘిక రాజకీయ వ్యవస్థల్లో ఈ రష్యా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని కఠినంగా శిక్షించడం జరిగింది. ప్రవాస శిక్షలు విధించడం జరిగింది. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడం జరిగింది. ఈ విధంగా నికోలస్ I ప్రభుత్వంలో నిరంకుశ పాలన ఉచ్చ దశకు చేరింది. తర్వాత పరిపాలించిన అలెగ్జాండర్ II ఉదారవాది అయినప్పటికీ శాంతిని ప్రసాదించడానికి 1861లో బానిస విమోచన చట్టం ప్రవేశపెట్టినప్పటికీ రష్యన్ ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చలేకపోయాడు. మండే అగ్ని కణకి మాదిరి రష్యన్ సమాజం ఉంది. దానిపై నీళ్లు చల్లినప్పటికీ అది ఆరలేదు. అది తర్వాత కాలంలో విప్లవ కణికై 1917 విప్లవానికి దారి తీసింది. ఈ రష్యన్ జార్ల పరిపాలనలో రూసీకరణ విధానం వారు నిరంకుశంగా వ్యవహరించడం జరిగింది. అంటే రష్యా ప్రజలు, రష్యా సంస్కృతి ఫిన్ యూదులు, పోలిషులు, లిథువేనియన్లు, ఇతర జాతులపై వారి సంస్కృతిని, వారి భాషను, సంప్రదాయాలను బలవంతంగా రుద్దడాన్ని రూసీకరణ విధానంగా చెప్పవచ్చు. ఇది జార్ల నిరంకుశత్వానికి ఒక పూర్తి స్థాయిలో ఉచ్చదశ అని తెలపడం జరిగింది. పోలాండ్లో ఈ రూసీకరణ విధానానికి వ్యతిరేకంగానే 1863లో తిరుగుబాటు వచ్చింది. తరువాత కాలంలో శూన్యవాదం ఆవిర్భావమై పూర్తి స్థాయిలో ఈ శూన్యవాది చేతిలో 1863 ప్రాంతంలో జరిగిన ఈ శూన్యవాదం తర్వాత కాలంలో రెండవ అలెగ్జాండర్ హత్యకు దారితీయడం జరిగింది. తర్వాత పరిపాలించిన మూడవ అలెగ్జాండర్ ఓఖ్రానా అనే గూఢచారి శాఖను ఏర్పాటు చేసి రూసీకరణను మరింత తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకిస్తున్న వారందరినీ ఉక్కుపాదంతో అణిచి కఠిన శిక్షలకు గురి చేయడం జరిగింది. అలా చాలా మంది యూదులు అలాగే మైనారిటీలు పూర్తి స్థాయిలో రష్యా దేశం నుంచి పారిపోవలసి వచ్చింది. ఈ యూదుల పట్ల అనుసరించిన విధానాన్ని ప్రోగ్రామ్ గా చరిత్రలో పిలవడం జరిగింది. రష్యాలో ఆఖరిగా పరిపాలించిన చక్రవర్తి రెండవ నికోలస్ 1894 నుంచి 1917 వరకు 23 సంవత్సరాలు పరిపాలించిన రెండవ నికోలస్ దుర్బల వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.
ఇతను తన భార్య రెండవ అలెగ్జాండ్రా చేతిలో కీలుబొమ్మ. అలెగ్జాండ్రా రస్పుటిన్ చేతిలో కీలుబొమ్మ. రస్పుటిన్ ఒక కపట సన్యాసి. ఏదో ఒక సందర్భంలో వారి కుమారునికి వ్యాధి నయం చేశాడనే ఒక ఉద్దేశంతో అలెగ్జాండ్రా అతని ప్రభావానికి గురి అయ్యి పరిపాలనలో రస్పుటిన్ సన్యాసి యొక్క జోక్యాన్ని తీవ్రతరం చేసింది. ఈ విధంగా అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, లంచగొండితనం ఒక పెద్ద వ్రణంలా రష్యన్ ప్రభుత్వంలో చేరి రష్యా విప్లవానికి కారణమైంది. ఇంకా సామాజిక అంశాలు మనం పరిశీలిస్తే సెర్ఫులు, భూస్వాములు, ప్రభువులు మంచి సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటే సెర్ఫులు, అర్ధ బానిసలు, అలాగే రైతు కూలీలు, సేద్య బానిసలు వీరంతా దుర్భర జీవితాన్ని గడపడం జరిగింది. ఆకలితో, అజ్ఞానంతో, అవిద్యతో, విద్య లేనితనంతో వీరు జీవితాంతము అనేక రకాల కష్టమయ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. భూస్వాములకు, ప్రభువులకు వారు అనేక రకాలుగా పన్నులు చెల్లించి వారి జీవితాన్ని ధారాదత్తం చేసి కేవలం కడు దుర్భర జీవితాన్ని మాత్రం వారికి జీవితాలు మిగిల్చింది. దీనికి తోడు మిర్లు అనే గ్రామ సముదాయాలు, కులుకులనే వడ్డీ వ్యాపారస్తులు వారిని పట్టి పీడించడం జరిగింది. కులుకులనే వడ్డీ వ్యాపారస్తుల వల్ల వారి దగ్గర తక్కువ డబ్బు రుణం తీసుకున్నప్పటికీ ఆ రుణం చెల్లించలేని స్థాయికి రైతులు చేరడం జరిగింది. ఈ విధంగా కులకుల యొక్క కార్యకలాపాలు కూడా పరోక్షంగా రష్యన్ విప్లవానికి కారణమైంది. ఇలా రష్యా సమాజంలో ఉన్న అసమానతలు, ఆ అసమానతల కోసం పోరాటం, ఆర్థిక సమానత్వం కావచ్చు, సామాజిక సమానత్వం కావచ్చు, దానికోసం జరిగిన పోరాటమే ఈ రష్యా విప్లవం. ఇంకా పారిశ్రామిక పరంగా మనం చూస్తే మూడవ అలెగ్జాండర్ కాలంలో పూర్తి స్థాయిలో పరిశ్రమలు రష్యాలో స్థాపించబడి రైలు, రోడ్డు రవాణా మార్గాలే కాక ఫ్యాక్టరీలు విరివిగా స్థాపించబడ్డాయి. అయితే కార్మికుల వేతనాలు, వారి యొక్క స్థితి దిగజారింది. పారిశ్రామికీకరణ వేగమైంది, దానికి తోడు కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరమయ్యాయి. రష్యాలో కుటీర పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందకనే పారిశ్రామిక విప్లవం రావడం వల్ల ఒక్కసారిగా గ్రామీణ సమాజం ఛిద్రమైంది. ఈ పారిశ్రామిక విప్లవంలో రష్యన్ కార్మిక వర్గం ఆవిర్భావం చెంది కార్మిక నియంతృత్వ ప్రభుత్వం తర్వాత కాలంలో ఏర్పడడానికి పరోక్షంగా కారణమైంది. అంటే ఈ ఫ్యాక్టరీల్లో ధనవంతులు, పెట్టుబడిదారులు కార్మికుల స్వేదాన్ని, శ్రమను దోచుకుని విపరీతమైన లాభాలు సాధించి కార్మికులకు మాత్రం మురికి కూపాలలో, మురికి వాడల్లో, అనారోగ్య వాతావరణ పరిస్థితుల్లో జీవించే అంశాలను వారికి ఇవ్వడం జరిగింది. ఇలా రష్యా విప్లవంలో మేధావులు వారి యొక్క రచనలు ఈ కార్మికులను, శ్రామికులను వారి యొక్క పెట్టుబడిదారుల దోపిడీ నుంచి రక్షించడానికి కావాల్సిన స్ఫూర్తిదాయక అంశాలను వారు తీసుకోవడం జరిగింది. టాల్స్టాయ్ యుద్ధము శాంతి కానీ, అన్నా కెరీనా కానీ, రిసర్సన్ అనే రచనలలో వారు ఆ కాలంలో ఉన్న సామాజిక పరిస్థితులు చాలా అద్దం పట్టినట్లు రచించడం జరిగింది. ఈ రచనలో యుద్ధము శాంతి అనే రచనలో యుద్ధం నేపథ్యంగా మానవ జీవితం ఏ విధంగా చిత్రమవుతుందో వార్ అండ్ పీస్ అనే గ్రంథంలో లియో టాల్స్టాయ్ చక్కగా వర్ణించడం జరిగింది. అన్నా కెరీనా అనే గ్రంథంలో స్త్రీ యొక్క ఆంతరింగిక కల్లోలాన్ని వర్ణించడం జరిగింది. అలాగే మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ నవల్లో ఒక విప్లవకారుని తల్లి పడే మనోవేదనను, మనోభావాలను చాలా ముఖ్యంగా చిత్రించడం జరిగింది. దీనిలో సామ్యవాద భావాలు కార్మికుల్లో ఎలా చెలరేగుతాయో తన రచన అమ్మ ద్వారా తెలపడం జరిగింది. విప్లవకారుడుగా మారిన తన కొడుకు, తల్లి మధ్య జరిగే ఈ ఉద్వేగ సంబంధాలను అమ్మ నవల్లో చక్కగా వర్ణించడం జరిగింది. అలాగే తుర్గినోవ్ తండ్రులు, కొడుకులు అనే నవలలో నాటి సమకాలీన సామాజిక పరిస్థితులను వర్ణించడం జరిగింది. ఆనాటి సమాజంలో పేదరికంతో ఉన్న సామాజిక వర్గాల దుర్భర పేదరికాన్ని వర్ణించడం జరిగింది. ఇంకా చెకోవ్ తన కథల ద్వారా నాటి సామాజిక వ్యవస్థను, చీకటి కోణాలను లిఖించడం జరిగింది. ఆనాటి జైళ్లలో ముఖ్యంగా సకాలీన ద్వీపంలో అనే సామాజిక గ్రంథంలో యుద్ధ నేరస్తుల యొక్క దుర్భర జీవితాలను చక్కగా వర్ణించడం జరిగింది. ఇంకా కార్ల్ మార్క్స్
ఫ్రెడరిక్ ఏంజిల్స్ తన మిత్రుడితో కలిసి 1848లో సుప్రసిద్ధమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను రచించడం జరిగింది. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మేధావులను కదిలించిన అంశం. అంటే ఇంతవరకు ఆ చరిత్ర అనేది వర్గ పోరాటమని, ప్రపంచ చరిత్రను వివిధ రకాల పరిణామాల ద్వారా, గత తార్కిక భౌతికవాదం ద్వారా, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ద్వారా చక్కగా వర్ణించడం జరిగింది. చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రగా తెలపడం జరిగింది. ప్రపంచ కార్మికులారా పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, మీ బానిస సంఖ్యలు తప్ప పొందవలసింది చాలా ఉంది అని ఎంతో స్ఫూర్తితో అతను పలికిన పలుకులు ఐరోపా కాదు ప్రపంచమంతా వినిపించాయి. ఆ కార్ల్ మార్క్స్ ప్రవచించిన అంశాలు, అలాగే కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్లో ఉన్న అంశాలు, ఇవి తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదం చేశాయి. ఇంకా సైనికుల పరిస్థితిని మనం గమనిస్తే, రష్యాలో జరిగిన 4 మహాయుద్ధాల్లో మొదట జరిగిన యుద్ధం 19వ శతాబ్దంలో మొదట జరిగిన నెపోలియన్తో యుద్ధంలో మాత్రమే ప్రకృతి వల్ల గెలవడం జరిగింది. 1812లో జరిగిన రష్యాకు ఫ్రాన్స్ కు జరిగిన యుద్ధంలో రష్యా ప్రకృతి వల్ల గెలిచింది. ఆ తరువాత 1854-56 రష్యా క్రిమియా యుద్ధంలో ఘోరంగా ఓటమి పాలు కావడం జరిగింది. 1905 రష్యా జపాన్ యుద్ధంలో జపాన్ చేతిలో చిత్తుగా రష్యా ఓడిపోవడం జరిగింది. 1914 మొదటి ప్రపంచ యుద్ధ ఆరంభంలో జర్మనీ చేతిలో తీవ్ర ఓటమి పాలై సైనికులు అసంతృప్తి కలగడానికి అవకాశం ఏర్పాటు చేసింది. ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే 1905 నౌకాదళంలో తిరుగుబాటు సైనికుల్లో కనిపించింది. ఇంకా 1914 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అది స్పష్టంగా కనిపించింది. ఆ సైనికులే కార్మికులపై కాల్పులు జరపమని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కార్మికులపై కాల్పులు జరపకుండా కామ్రేడ్ అంటూ కార్మికులు సైనికులు కలిసిపోవడం జరిగింది. ఇంకా రాజకీయ పార్టీలు మనం గమనిస్తే, శూన్యవాదం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, ఆ వ్యవస్థల స్థానంలో కూకటి వేళ్లతో పాత వ్యవస్థలను తొలగించాలని అవి ప్రవచించడం జరిగింది. అయితే దీనిలో ఉండే లోపం ఏమంటే, మరి పాత వ్యవస్థలు తీసివేస్తే ఏ నూతన వ్యవస్థ ఏర్పాటు చేయాలా అనే అంశం స్పష్టంగా తెలుపలేదు. దానితో పాటు ఈ రష్యన్ చరిత్రలో శూన్యవాది చేతిలో 2వ జార్ అలెగ్జాండర్ మరణించడం, శూన్యవాదులను రష్యా ప్రభుత్వం అణిచివేయడం జరిగింది. ఇంకా 1900 ఈ రాజకీయ పక్షాల్లో 1903లో సాంఘిక విప్లవ పార్టీ మెన్షివిక్లు బోల్షివిక్లు అనే 2 శాఖలుగా విడిపోయి, ప్లెకనోవ్ అధ్యక్షతన మెన్షివిక్లు, లెనిన్ అధ్యక్షతన బోల్షివిక్లు ఏర్పాటు కావడం జరిగింది. బోల్షివిక్లు హింసా మార్గం ద్వారా అయినా సామ్యవాద స్థాపన జరగాలన్నారు. మెన్షివిక్లు మితవాద మార్గము, అహింసా మార్గం ద్వారా సామ్యవాద స్థాపన, సమసమాజ స్థాపన జరగాలన్నారు. ఇలా కార్మిక కర్షక వర్గ ప్రభుత్వానికి బోల్షివిక్ల నాయకత్వంలో తర్వాత కాలంలో విప్లవం జరించడానికి ఈ రాజకీయ పక్షాల్లో వైరుధ్యాలు పనికి వచ్చాయి. 1905లో రక్తసిక్త రవివారం 1905 సెయింట్ పీటర్స్బర్గ్ అక్కడ నిరసనకారులు చేసిన సమ్మెలో దాదాపుగా 2 లక్షల మంది జార్జ్ గ్యాపన్ అనే మతాచార్యుని నాయకత్వంలో చక్రవర్తి 2వ నికోలస్ భవనానికి దగ్గరికి వెళితే కనీసం చక్రవర్తి వాటిని చూడడానికి కానీ వినడానికి కానీ ఆసక్తి చూపించలేదు. అతని ప్రతినిధులు కూడా వారి యొక్క విజ్ఞాపనను అందుకోలేదు. అలా అందుకోలేకపోవడమే కాక వారిపై సైనికులు కాల్పులు జరిపి దమనకాండ చేయడం జరిగింది. దీనిలో అనేక మంది నిరసనకారులు మరణించారు. ఈ వార్తలు దావానలంలా రష్యా దేశంలో చెలరేగి అనేక చోట్ల హింసాకాండ చెలరేగింది. కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. రష్యా దేశంలో ఒక రకమైన స్తబ్దత, స్తంభించే పాలనకు వచ్చింది. అయితే దాన్ని కొద్ది కాలం పాటు ఆపడానికి డ్యూమా ఎన్నికలను, అలాగే బుల్గిన్ రాజ్యాంగాన్ని రష్యా చక్రవర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన రాజ్యాంగం ద్వారా డ్యూమాకి ఎన్నికలు జరిపి 3 డ్యూమా ఎన్నికల్లో డ్యూమాను రద్దు చేసి పార్లమెంటరీ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆసుపాలు చేయడం జరిగింది. అలాంటి సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ జర్మనీ, ఆస్ట్రియా వంటి అక్షరాజ్యాలతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా మిత్ర దేశాలుగా యుద్ధంలో పాలు పంచుకుంది. సెర్బియా తరపున ఆస్ట్రియా యువరాజును సెర్బియాకు చెందిన ఉగ్రవాది చెప్పడంతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది.
సెర్బియాకు మద్దతుగా రష్యా ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించింది. తరువాత జర్మనీ రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇలా జర్మనీ చేతిలో తొలి దశలోనే రష్యా సైనిక దళాలు పూర్తిగా ఓడిపోయాయి. లక్షల మంది సైనికులు మరణించడం జరిగింది. దీనికి కారణం అప్పటి ప్రభుత్వం అవినీతి కార్యకలాపాలు, సైనికులు సరైన యుద్ధ సామాగ్రి సరఫరా చేయకపోవడమే కారణమని తెలిసి రష్యాలో కార్మికుల సమ్మె చెలరేగింది. ఈ పెట్రోగ్రాడ్ లో జరిగిన ఈ కార్మికుల సమ్మెలో వారిపై కాల్పులు జరపమని సైనికులకు చక్రవర్తి ఆదేశాలు ఇచ్చినప్పటికీ సైనికులు కార్మికులతో కలిసిపోయారు. కెరెన్స్కీ ఆధ్వర్యంలో మెన్షివిక్ ప్రభుత్వం ఏర్పడింది. జార్జ్ లోవ్ తాత్కాలిక ప్రభుత్వంగా తొలిత దశలో పరిపాలించినప్పటికీ వారు యుద్ధాన్ని కొనసాగించడంతో లెనిన్ నాయకత్వంలో వచ్చిన ఈ బోల్షివిక్లు ఏప్రిల్ థీసిస్ ప్రకటించి శాంతి, భూమిని, ఆహారం అనే నినాదంతో వారిని ప్రజలను ఆకర్షించి 1917 నవంబర్ 7న పెట్రోగ్రాడ్ ఆక్రమించి కమ్యూనిస్ట్ నియంతృత్వ పాలనకు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కార్ల్ మార్క్స్ విధించిన కమ్యూనిస్ట్ కార్మిక నియంతృత్వ ప్రభుత్వం 1917 రష్యా విప్లవంతో సాకారమైంది. మానవ చరిత్రలో ఇది అపూర్వ సంఘటన. విప్లవ ఫలాలు, మార్క్స్ సిద్ధాంతాలు ఆచరణ రూపం దాల్చాయి. ప్రపంచాన ప్రథమ కార్మిక గణరాజ్యం ఆవిర్భవించింది. పాశ్చాత్య సంస్కృతికి అలాగే పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి పెను సవాలు విసిరింది. పెట్టుబడి వర్గాల గుండెల్లో గుబులు పుట్టించింది. అనగారిన వర్గాల వారి ప్రజల ఆశాజ్యోతిగా కమ్యూనిజం ఈ 1917 రష్యా విప్లవం నిలిచింది. అలా ప్రపంచంలో 1/3 వంతు ప్రజానికం ప్రభావితం కావడానికి ఈ కమ్యూనిస్ట్ 1917 రష్యా విప్లవం కారణభూతమైంది. ఇలా నూతన సామాజిక, ఆర్థిక, న్యాయ సూత్రాల ప్రాతిపదికంగా జాతీయ విప్లవాలకు నూతన భాష్యం చెప్పింది. రష్యాలో క్రమశిక్షణ కలిగిన పౌరులుగా, శాంతి కాముకులుగా తర్వాత కాలంలో తీర్చిదిద్దడానికి కూడా ఈ రష్యా విప్లవం పరోక్షంగా కారణం. So, dear students and viewers, we have discussed about this Russian Revolution. Thank you.